నమస్కారం వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో నవరాత్రుల సందర్భంగా ఈ రోజు మనకు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతారంలో దర్శనమిస్తున్నారు. అంతేకాదు ఈ రోజు ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది, అదే గాంధీ జయంతి. సో ముందుగా మీ అందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు. అలాగే మన అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలని కూడా స్టార్ట్ చేసేద్దాం. చక్కగా అమ్మవారికి ధూపం పెట్టేశాం. మరి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు కూడా చేయాలి కదా. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు చాలా ఉన్నాయండి. అందులో ముఖ్యంగా ఈ రోజు బాలా త్రిపుర అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం పొంగలి, ఉప్పు పొంగలి. సో ఈ రోజు ఫస్ట్ నేను ఉప్పు పొంగలి చేయబోతున్నాను. మరి ఏమాత్రం లేట్ చేయకుండా నేను చక్కగా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, చూసి నేర్చుకోండి. సో ముందు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో నెయ్యి వేసుకోవాలి. పొంగలి అంటే మీ అందరికీ తెలిసిందే, నెయ్యితో చేస్తాం కాబట్టి. ఓకే, నెయ్యి కరిగింది కదా, ఇందులో మనం జీలకర్ర, మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకుందాం, పొంగలి కదా. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో పచ్చిమిర్చి మనకి కొంచెం ఫ్రై అవ్వాలి. మిర్చి ఫ్రై అయిపోయింది కదా, పచ్చిమిర్చి. ఇందులోనే మనం కరివేపాకు, అలాగే నానబెట్టుకున్న పెసరపప్పు, వేసి మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. సో పెసరపప్పు కొంచెం వేగాలి మనకి. ఓకే, పెసరపప్పు ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాం. పొంగలి ఎంత క్వాంటిటీలో కావాలో చూసుకొని అంత వాటర్ మనం పోసుకోవాలి. ఓకే, అండ్ ఇందులోనే మనం ఉప్పు కూడా వేసుకుందాం. సో ఇప్పుడు ఇది మనకి బాగా మరగాలి, వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అవ్వాలి. కాబట్టి ఒక్కసారి ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టేసుకున్నాం. ఇది బాగా బాయిల్ అవుతుంది మనకి. అండ్ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ 11 అవతారాల్లో కల్లా బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతారం చాలా పవర్ఫుల్ అంటే చాలా శక్తివంతమైన అవతారం మన బాలా త్రిపుర సుందరి అమ్మవారు. అండ్ రాహుకాలం ఉంటుంది కదా, ఈ 9 రోజులు కానీ 11 రోజులు కానీ ముఖ్యంగా రాహుకాలంలో పూజ చేసుకుంటే, అండ్ ఈ అమ్మవారికి ఈరోజు ఏదైతే రాహుకాలం వస్తుందో ఆ రాహుకాలంలో కుంకుమార్చన చేసి పూజ చేస్తారు. పూజ చేసినట్టయితే కనుక చక్కగా మీరు ఏం కోరికలు కోరుకుంటారో అవన్నీ కూడా సిద్ధిస్తాయని చాలా నమ్మకం ఉంది. ముఖ్యంగా ఈ నవరాత్రులు కానీ 11 రోజులు కానీ ఒంటె పొద్దు ఉంటారు, అంటే ఒక పూటే తింటూ ఒక పూట పూజ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా ఎక్కువ, అంటే వాళ్ళు ఏదడిగితే అమ్మవారు వెంటనే సిద్ధిస్తుందని చాలా నమ్మకం ఉంది. సో ఈరోజు మీ అందరూ కూడా తప్పకుండా నేను ఏదైతే పూజ చెప్పానో అది చేసుకొని చక్కగా, నేను చెప్తున్నా కదా, ఈ ప్రసాదాలన్నీ అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలన్నీ కూడా నైవేద్యం పెడతారు కదా. ఓకే, మరి ఇక్కడ ఇంకా మనకి వాటర్ ఇంకా మరగాలి. మరిగిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ నీళ్ళు మనకి బాగా మరిగాయి. ఇప్పుడు ఇందులో మనం బియ్యపు రవ్వ యాడ్ చేసుకోవాలి. సో బియ్యపు రవ్వ మనం ఎలా చేసుకున్నాం అంటే ముందు బియ్యం నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని ఆరబెట్టుకున్న తర్వాత ఇలా మనం పౌడర్గా చేసి పెట్టుకోవాలి. సో అప్పటికప్పుడు మనం ఈ బియ్యపు రవ్వ చేసుకుంటేనే, అంటే మడితో చేస్తారంటారు కదా, స్నానం చేసిన వెంటనే చక్కగా నానబెట్టుకొని చాలా పవిత్రంగా ఈ బియ్యపు రవ్వని చేస్తూ ఉంటారు. సో అప్పటికప్పుడు చేసుకున్న బియ్యపు రవ్వ ఇది. దీన్ని మనం కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుకోవాలి. బియ్యపు రవ్వ వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఇది ఉడికేదాకా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇది చాలా మనకి ఈజీగా అయిపోయే ప్రసాదం. అండ్ ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం అని చెప్పొచ్చు ఉప్పు పొంగలి.
బాల త్రిపుర అమ్మవారికి ఎక్కువగా ఈ పొంగల్ చేస్తూ ఉంటారు. దీంతో పాటు చాలా నైవేద్యాలు పెడుతూ ఉంటారు. అంటే పరమాన్నం కూడా బాల త్రిపుర అమ్మవారికి చాలా ఇష్టము. దాంతోపాటు గారెలు చేస్తూ ఉంటారు. పులిహారలోకి వచ్చేసరికి ముఖ్యంగా నిమ్మకాయ పులిహార అండి. బాల త్రిపుర సుందరి అమ్మవారికి నిమ్మకాయతో చేసిన పులిహార అంటే చాలా ఇష్టం. సో అన్నిట్లో కల్లా ముఖ్యంగా ఉప్పు పొంగలి, దాంతోపాటు ఈరోజు ఈ నైవేద్యాలు కూడా చేస్తూ ఉంటారనమాట. గారెలు, పరమాన్నం, పులిహారలో కూడా మనం ప్రత్యేకంగా ఏ అమ్మవారికైనా కూడా నిమ్మకాయ పులిహారే చాలా శ్రేష్టమైంది అని చెప్తూ ఉంటారు. సో ఇలా ప్రసాదాల్లో కూడా మనకి ప్రత్యేకమైన ప్రసాదాలు ఉంటూ ఉంటాయి. సో చెప్పా కదా, ఈ ప్రసాదం ఏం చేస్తారు అంటే ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం పెట్టి, ఆ తర్వాత 9 మంది అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఇదే ప్రసాదం నైవేద్యంగా పెట్టుకొని, తర్వాత వాళ్ళకి ఇష్టమైనవి ఏవైనా ఉంటే, కొంతమంది అమ్మాయిలకి చిన్నపిల్లలు కదా, సో వాళ్ళకి స్వీట్స్ కానీ ఏదైనా హాట్స్ కానీ ఇష్టమైన ఉంటే అవన్నీ నైవేద్యాలు కూడా చేసి పెడుతూ ఉంటారు వాళ్ళకి. అండ్ దాంతోపాటు బట్టలు పెట్టి వాళ్ళకి పూజ చేసుకొని, వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకొని, అంటే చిన్నపిల్లలు నమస్కారం చేసుకోవచ్చా అని కొంతమంది అనుకుంటారు, కానీ డెఫినెట్గా అందరూ చేస్తారు. ఎందుకంటే వారిలోనే అమ్మవారి స్వరూపాన్ని చూసుకొని ఈరోజు వాళ్ళకే పూజ చేస్తారనమాట. సో మనకి నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సో నీళ్ళన్నీ ఆవిరైపోయి మనకి దగ్గర పడింది కదా, ఆఫ్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని మనం చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టేద్దాం. సో వేడివేడిగా ఉప్పు పొంగల్ అయితే రెడీ అయిపోయింది. చక్కగా దీన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టేద్దాం. ఓకే, నైవేద్యం అయితే పెట్టేశాము. టేస్ట్ కూడా చేస్తాను, కానీ దానికంటే ముందు ఉప్పు పొంగల్కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేయండి. ఉప్పు పొంగల్కి కావాల్సిన పదార్థాలు: బియ్యపు రవ్వ 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, జీరా 1 టీ స్పూన్, మిరియాలు 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, నెయ్యి 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు. ఉప్పు పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నెయ్యి వేసుకొని అందులో జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, నానబెట్టిన పెసరపప్పు వేసి మరికొంచెం సేపు వేయించి, తర్వాత సరిపడా నీళ్లు పోసి ఉప్పు కూడా వేసి మరికొద్దిసేపు మరగనివ్వాలి. ఆ తర్వాత బియ్యపు రవ్వ వేసి కలిపి ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఉప్పు పొంగలి రెడీ. ఉప్పు పొంగలికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చక్కగా అమ్మవారికి నైవేద్యం కూడా అయిపోయింది. చాలా బాగుందండి. ముఖ్యంగా నైవేద్యాల గురించి మనం ఏం చెప్తాం చెప్పండి, అంత బాగుంటాయి. మనం ఎలా చేసినా కూడా దేవుడి ముందు అలా ప్రసాదంగా స్వీకరిస్తాం కదా. సో చాలా బాగుంది. ఉప్పు పొంగలి అయితే మాత్రం మిరియాలు అవన్నీ ఆ ఘాటు తెలుస్తూ పొంగలి చాలా బాగుంది. సో ఒక హాట్ చేసాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే, సో నైవేద్యాలు అంటే ఎక్కువ స్వీట్ హాట్ అన్నీ కలిపి నైవేద్యం చేస్తూ ఉంటారు. మరి స్వీట్కి వస్తే అమ్మవారికి లడ్డూలు కూడా నైవేద్యం చేస్తూ ఉంటారు. సో ఈరోజు నేను లడ్డూల్లోనే కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాను. అదే ఓట్స్ డ్రై ఫ్రూట్ లడ్డు. ఓట్స్ డ్రై ఫ్రూట్ లడ్డూని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాం. ఇందులో మనం ఓట్స్ అలాగే ఫ్లేక్ సీడ్స్ రెండింటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇది డ్రై రోస్ట్ అవుతుంటుంది. అండ్ ఇంకో పక్క స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో కొంచెం
నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోవాలి. సో ఓట్స్ డ్రై ఫ్రూట్ లడ్డు అన్నాం కదా, కాబట్టి మనం రెండింటినీ కూడా రోస్ట్ చేసుకోవాలి. ఓకే, సో నెయ్యి కరిగింది. ఇందులో మనం పిస్తా, అలాగే బాదం, ఇంకా వాల్నట్స్, సో ఇవన్నీ వేసుకొని వీటిని కూడా మనం రోస్ట్ చేసుకోవాలి. సో ఇవే కాదు, ఇంకొంచెం కాజు ఇవి కూడా యాడ్ చేసుకోవాలి అంటే యాడ్ చేసుకోవచ్చు మీరు. అండ్ ముఖ్యంగా ఈ బాలా త్రిపుర సుందరి అంటే, బాలా అంటే మీ అందరికీ తెలిసిందే, చిన్న ఏజ్ వాళ్ళందరినీ కూడా బాలా అంటాం. అమ్మవారు కూడా 9 years old కాబట్టి మనం బాలా అంటాం. ఇంకా త్రిపుర అంటే త్రిపురుని అంటే ఈశ్వరుడి భార్య కాబట్టి మనం త్రిపుర అని పెట్టాం. ఇంకా సుందరి అంటే అసలు అత్యంత సుందరమైన రూపం కలిగినది అని. బాలా త్రిపుర సుందరి అమ్మవారు చాలా 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 సుందరమైన రూపం ఉంటుంది కాబట్టి మనం బాల త్రిపుర సుందరిగా అమ్మవారికి నామకరణం అయ్యింది. సో చూసారా, డ్రై ఫ్రూట్స్ ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి కూడా మనకి డ్రై రోస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో లడ్డూలు అంటే మనం కామన్గా చేస్తూ ఉంటాం కదా, మీరు చేసే నైవేద్యాలతో పాటు ఇలా కొంచెం డిఫరెంట్గా కూడా చేశారనుకోండి, చక్కగా ఇంట్లో వాళ్ళందరూ కూడా పండుగ పూట ఒక కొత్త టేస్టీ వంటని ఆస్వాదిస్తారు. సో మీరు చేసే నైవేద్యాలతో పాటు ఇవి కూడా చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ రోస్ట్ అయిపోయి ఆఫ్ చేసేసుకున్నాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే డ్రై ఫ్రూట్స్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. సో వెళ్ళి మిక్సీ తెచ్చేసుకుంటా. సో ముఖ్యంగా అన్ని డ్రై ఫ్రూట్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా. ఓకే, సో ఫస్ట్ వీటిని మనం పౌడర్ చేసేసుకుందాం. ఓకే, సో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా పౌడర్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఓట్స్ అండ్ ఫ్లేక్స్ సీడ్స్, వీటిని కూడా యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. సో ఈ లడ్డూలు మనకి ఆల్మోస్ట్ ఒక 2-3 days నిల్వ ఉంటాయి కాబట్టి చేసి పెట్టుకుంటే చక్కగా ఈ 3 days కూడా టేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు దీంతో కలిపి మనం పౌడర్ చేసేద్దాం. సో మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యి పౌడర్ అయిపోయింది. దీన్ని మనం ఏం చేద్దామంటే ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో మొత్తం అంతా కూడా ఇలా పౌడర్ చేసి పెట్టేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏం చేద్దామంటే డ్రై ఫ్రూట్స్లో నేను ఈ 3 కాకుండా డేట్స్ అంటే ఖర్జూరం అలాగే అంజీర్ ఈ 2 కూడా నేను పేస్ట్ చేసి పెట్టుకుంటాను. సో ఆల్మోస్ట్ మనం అన్నీ కవర్ చేసామండి. డ్రై ఫ్రూట్స్లో బాదాం, పిస్తా, అలాగే డేట్స్ కానీ అంజీర్ కానీ ఇలా చాలా రకాలు యూజ్ చేసాం కాబట్టి చాలా హెల్దీ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఈ 2 కూడా నేను వెళ్ళి మిక్సీ చేసి పెట్టుకుంటాను. ఇందులో మనం అంజీర్ అలాగే డేట్స్ ఇది వేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి. అండ్ ఎక్కువగా ఈ నవరాత్రులు అందరూ కూడా ఉపవాసాలు ఉంటూ ఉంటారంటే ఒక పూటే తింటూ ఉంటారు. సో
సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఇలాంటివి ప్రిపేర్ చేసుకున్నారనుకోండి కొంచెం శక్తివంతంగా ఉంటుంది బాడీ. మార్నింగ్ ఒక పూటే తిన్నవాళ్ళు భోజనం చేసిన వెంటనే ఇలాంటిది ఒక లడ్డు తిన్నారనుకోండి, మీకు ఈవినింగ్ పూజ టైంకి కానీ వాటన్నిటికీ నీరసం రాకుండా చక్కగా రోజంతా కూడా కొంచెం శక్తివంతంగా ఉంటారు. సో ఇది మిక్సీ చేసి పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటాను. సో అంజీర్ అండ్ డేట్స్ని నేను పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఓట్స్, ఇవన్నీ కూడా అందులో మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ మిక్స్ కావట్లేదు అనుకుంటే పేస్ట్తో మీరు ఏం చేస్తారంటే నెయ్యి ఉంటుంది కదా, నెయ్యిని కొంచెం కరిగించుకొని వేడి నెయ్యి తీసుకొని ఇందులో వేసుకుంటే మనకి ఈజీగా లడ్డూలు అయిపోతాయి. సో ఫస్ట్ అయితే మొత్తం బాగా మిక్స్ చేయాలి. ఓకే, లడ్డూల్లో చేసుకోవాలి. కొంచెం కొంచెం నెయ్యి తీసుకొని కొంచెం గట్టిగా ఇలా రౌండ్గా చేసుకుంటే మనకి లడ్డూలు విరగకుండా గట్టిగా ఉంటాయి. లడ్డూలు బాగా సాఫ్ట్గా కావాలి అనుకుంటే నెయ్యిని మీరు ఎంత ఎక్కువ యాడ్ చేస్తే లడ్డూలు అంత సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. ఓకే, లడ్డు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో చూసారు కదా లడ్డూలు రెడీ అయిపోయి ఓట్స్ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. సో చక్కగా దీన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టేద్దాం. ముందు ఓకే, అమ్మవారికి లడ్డూలు నైవేద్యం కూడా పెట్టేసాము. టేస్ట్ చేస్తాను, కానీ దానికంటే ముందు ఓట్స్ డ్రై ఫ్రూట్ లడ్డు కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేయండి. ఓట్స్ డ్రై ఫ్రూట్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, ఖర్జూరం 1/4 కప్పు, అంజీర్ 6, బాదాం 15, వాల్నట్స్ 10, పిస్తా పప్పు 1/4 కప్పు, ఫ్లేక్ సీడ్స్ 1/4 కప్పు, నెయ్యి 4 టీ స్పూన్లు. ఓట్స్ డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో ఓట్స్, ఫ్లేక్ సీడ్స్ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరో పాన్ లో నెయ్యి వేసి పిస్తా, బాదాం, వాల్నట్స్ ని రోస్ట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో డ్రై ఫ్రూట్స్ ని వేసి మిక్సీ పట్టి పౌడర్ రెడీ చేసుకోవాలి. అందులోనే డ్రై రోస్ట్ చేసుకున్న ఓట్స్, ఫ్లేక్ సీడ్స్ ని కూడా వేసి మరోసారి మిక్సీ పట్టి పౌడర్ రెడీ చేసుకోవాలి. మరో మిక్సీ జార్ లో అంజీర్, ఖర్జూరం వేసి మిక్సీ పట్టి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్ మిశ్రమంలో వేసి కలిపి లడ్డూల్లాగా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఓట్స్ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. ఓట్స్ డ్రై ఫ్రూట్ లడ్డు కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా, నైవేద్యం కూడా పెట్టేశాం. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. ముఖ్యంగా ఇందులో ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్ ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగా తెలుస్తుంది. అంజీర్ కానీ బాదం కానీ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యి రెగ్యులర్ లడ్డు అంటే కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది. నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగా పడింది, పర్ఫెక్ట్గా పడింది. కాబట్టి లడ్డు అదిరిపోయిందని చెప్పాలి. అండ్ లడ్డు టేస్టీగానే కాదండి, చాలా హెల్దీ కూడా ఈ లడ్డు. మీ అందరూ కూడా డెఫినెట్గా ఇది ట్రై చేయాలి. చూశారు కదండి, ఈ రోజు ముఖ్యంగా 2వ రోజు సందర్భంగా బాల త్రిపుర సుందరి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని చేసి పెట్టాము. మరి అలాగే మీరు కూడా చూసి నేర్చుకున్నారు కదా. ఒకవేళ చూడలేదు, మిస్ అయ్యామనుకుంటే జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi ఈ రెండిట్లోకి లాగిన్ అవ్వచ్చు. అలాగే ఈటీవీ అభిరుచి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా టేస్టీ వంటలు వండుకోవాలి, నేర్చుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా ఛానల్, అందులోకి వెళ్ళి చూస్తే చక్కగా డిఫరెంట్ వెరైటీ రెసిపీస్ని నేర్చుకోవచ్చు. సో చూశారు కదా, ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన 2 నైవేద్యాలని చేసి చూపించాను. అలాగే రేపటి అమ్మవారి అవతారంలో మరో 2 నైవేద్యాలని మీకు చూపిస్తాను. మరొకసారి మీ అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. నమస్కారం.